హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ 50 చార్ట్లో రూల్ బేస్డ్ ప్రాబబిలిటీ ట్రేడ్స్ గురించి తెలుసుకునే ముందు ఒక 2 minutes ఈరోజు టాపిక్ ట్రేడింగ్ సైకాలజీలో నీ మైండ్ పాత్ర గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన అందరినీ ప్రతిరోజు ఓడిస్తున్నా లేదా గెలిపిస్తున్నా మన మెదడు లోపల ఉన్న 2 ప్రపంచాల గురించి. మీరు ఎప్పుడైనా గమనించారా? ట్రేడింగ్ ప్లాన్ అద్భుతంగా రాసుకుంటారు, కానీ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఆ ప్లాన్ మర్చిపోయి ఏదో ఒక ట్రేడ్ తీసేస్తారు. లాస్ వస్తుంటే భయంతో ఉనికిపోతారు, ప్రాఫిట్ వస్తుంటే ఆశతో ఆగలేకపోతారు. ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? ఈరోజు ఈ రహస్యాన్ని గురించి క్లియర్గా తెలుసుకుందాం. మన మెదడులో 2 భాగాలు, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్, అమిగ్డాలా. ఫ్రెండ్స్, మన మైండ్ లోపల 2 వ్యక్తులు ఉంటారు. మొదటిది అమిగ్డాలా. దీన్ని మన పురాతన మెదడు అంటాం. ఇది ఒక అడవి మనసు లాంటిది. దీనికి లాజిక్ తెలియదు. దీనికి కేవలం 2 తెలుసు: భయం లేదా కోపం. మార్కెట్ పడిపోతుంటే పారిపో అని కేకలు వేసేది ఇదే. మీకు ప్రాఫిట్ వస్తుంటే ఇంకా కావాలి అని ఆశ పెట్టేది ఇదే. ట్రేడింగ్లో మిమ్మల్ని ప్యానిక్ చేసే విలన్ ఈ అమిగ్డాలా. రెండవది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. ఇది మన నుదురు వెనక ఉండే CEO మెదడు. ఇది తెలివైనది, లాజికల్గా ఆలోచిస్తుంది, ప్లాన్ చేస్తుంది. స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పే క్రమశిక్షణ గల గురువు. ట్రేడింగ్లో మనకు కావాల్సింది ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ బలమే. దీన్ని ఎలా అధిగమించాలి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీ అమిగ్డాలాను కంట్రోల్ చేసి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ని ఎలా బలోపేతం చేయాలి? దీనికి 3 సూత్రాలు ఉన్నాయి. మొదటిది అవేర్నెస్. ట్రేడ్ తీసుకునే ముందు ఒక క్షణం ఆగండి. మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా? అయితే అది అమిగ్డాలా. నేను ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నాను అని మీరు గుర్తించిన క్షణమే మీ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. రెండవది రెపిటేషన్. మీ ప్లాన్ని రోజుకి 10 సార్లు చదవండి. చిన్న లాభం వచ్చినా చిన్న నష్టం వచ్చినా ప్లాన్ ప్రకారమే చేయడం అలవాటు చేసుకోండి. బోరు కుట్టినా సరే ఒకే పద్ధతిని పదే చేయడం వల్ల మీ మెదడులో కొత్త దారులు ఏర్పడతాయి. మూడవది రీప్రోగ్రామింగ్. ట్రేడింగ్ను డబ్బు సంపాదించే మిషన్ లాగా కాకుండా ఒక డిసిప్లిన్ గేమ్ లాగా చూడండి. లాస్ అనేది నష్టం కాదు, అది నేర్చుకోవడానికి మీరు కట్టే ఫీజు. ఇలా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఫ్రెండ్స్, మార్కెట్ అనేది ఒక అద్దం లాంటిది. అది మీలో ఉన్న బలహీనతలను మీకు చూపిస్తుంది. మీరు ఓడిపోతున్నారంటే అర్థం మార్కెట్ బలంగా ఉందని కాదు, మీ లోపల ఉన్న అమిగ్డాలా బలంగా ఉందని. ఈ రోజు నుండి ఒక ప్రతిజ్ఞ చేయండి. చార్ట్ కంటే ముందు మీ మనస్సును చదవడం నేర్చుకోండి. మీ క్రమశిక్షణే మీ పెట్టుబడి, మీ ఓర్పే మీ లాభం. మీరు మీ మైండ్ని గెలిచిన రోజు ఈ ప్రపంచంలో ఏ మార్కెట్ మిమ్మల్ని ఓడించలేదు. ఈ ప్రయాణంలో నేను మీకు తోడుగా ఉంటాను. జై హింద్. ఫ్రెండ్స్, చాలామంది ట్రేడింగ్ అంటే 100 ఇండికేటర్లు స్క్రీన్ నిండా గ్రాఫ్లు ఉండాలి అనుకుంటారు. కానీ నిజం చెప్పనా? మార్కెట్ లవ్ సింప్లిసిటీ. మీరు మార్కెట్ ఎంత సింపుల్గా ఉంచితే మార్కెట్ మీకు అంత క్లారిటీ ఇస్తుంది. నేను వాడే సింపుల్ మెథడ్ ఏంటో తెలుసా? ప్యూర్ ప్రైస్ యాక్షన్. నేను చార్ట్ చూసేటప్పుడు కేవలం ఈ 3 విషయాలనే పట్టుకుంటాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఎక్కడ ఆగుతుంది, ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది. ట్రెండ్ లైన్స్, మార్కెట్ ప్రయాణం ఎటువైపు ఉంది. సైకాలజీ అండ్ బిహేవియర్, ఇక్కడ బయ్యర్స్ స్ట్రాంగ్ ఉన్నారా లేక సెల్లర్స్ భయపడుతున్నారా. లెవెల్స్ తెలిసినంత మాత్రాన ట్రేడ్ తీసుకోకూడదు.
అక్కడ మార్కెట్ మనకు సిగ్నల్ ఇవ్వాలి. ఆ సిగ్నలే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. హ్యామర్ బుల్లిష్, కింద నుంచి బయ్యర్స్ నెడుతున్నారు. షూటింగ్ స్టార్ బేరిస్, పైనుంచి సెల్లర్స్ కొడుతున్నారు. డోజీ మార్కెట్లో ఒక డెసిషన్ కోసం వెయిటింగ్. ఎన్గల్ఫింగ్ ఎదుటి వారిని డామినేట్ చేసే మూవ్. చార్ట్ మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ చేయకండి. ఈ కింద చెప్పే ప్రదేశాల వద్ద మాత్రమే వేట మొదలు పెట్టాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టెస్ట్. ప్రైస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వద్దకు వచ్చి టెస్ట్ చేసినప్పుడు. పుల్ బ్యాక్స్ అండ్ కాంప్లెక్స్ పుల్ బ్యాక్స్. మార్కెట్ పరిగెడుతున్నప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటుంది. పుల్ బ్యాక్లో ప్రైస్ బిహేవియర్. ప్రైస్ రీసెంట్ లోని క్రాస్ చేసి సపోర్ట్ వద్దకు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ప్రైస్ సపోర్ట్ వద్ద ఫస్ట్ విగ్గులను టచ్ చేసి క్రాస్ చేసి వచ్చిన రెసిస్టెన్స్ వరకు రీటెస్ట్కి వెళ్ళి మ్యాక్సిమం టైమ్స్ రెసిస్టెన్స్ విగ్గులను టచ్ చేసి వచ్చి కాంప్లెక్స్ పుల్ బ్యాక్ తీసుకుంటుంది. డీప్గా అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ట్రేడింగ్ అనేది ఒక అబ్జర్వేషన్. చార్ట్ అనాలిసిస్ చేసే ముందు ప్రతిరోజు మీకు మీరు చెప్పుకోండి, నేను సింపుల్గా ఉంటాను, సిస్టమ్ని నమ్ముతాను. అనవసరమైన ఇండికేటర్ల వెనక పరిగెత్తి కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రైస్ ఏం చెప్తుందో వినండి, అది మిమ్మల్ని ప్రాఫిట్స్ వైపు తీసుకెళ్తుంది. అన్నిటికీ మించి మీ యాటిట్యూడ్, మీ కాన్ఫిడెంట్ మిమ్మల్ని ఒక ప్రో ట్రేడర్గా తయారు చేస్తుంది. ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నిన్న మార్కెట్లో ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ వచ్చిన తర్వాత ఈరోజు ఓపెనింగ్లో ప్రైస్ ఒక ట్రెండ్ లైన్ని క్రాస్ చేసి దిగువ ఉన్న ఇంకో ట్రెండ్ లైన్ మీద ఎగ్జాక్ట్గా ఓపెన్ అయింది. దిగువ వైపు రేంజ్ సపోర్ట్ ఉంది, అప్ సైడ్ వైపు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఉంది. అందుకే నా ఇనిషియల్ యూ న్యూట్రల్. నా ఎక్స్పెక్టేషన్ ఎందుకు న్యూట్రల్ అంటే, దిగువ సపోర్ట్ దగ్గరలో 180 పాయింట్స్తో సెల్లర్స్ ప్రైస్ ఓపెన్ చేశారు. సెల్లర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేయవచ్చు, అంటే అక్కడ బయ్యర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్స్. అదే సపోర్ట్ వద్ద ముందుగా బై చేసిన వాళ్ళు లాస్లో ఉన్న సపోర్ట్ ఉంది కాబట్టి లాస్ బుక్ చేయరు. ఇక్కడ రివర్సల్ రావచ్చు అనే హోప్ ఉంటుంది. సపోర్ట్ వద్ద న్యూ బయ్యర్స్ ఎంట్రీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కానీ అప్ సైడ్లో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ ప్రాబబిలిటీ కూడా లేదు. అందుకే బోత్ సైడ్ 50-50 సిచ్యువేషన్. బెస్ట్ డెసిషన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ చేయడం. నా రూల్ సింపుల్, ఫస్ట్ క్యాండల్ ఏ సైడ్ క్రాస్ చేసి హోల్డ్ అవుతుందో అదే నా ట్రేడ్ డైరెక్షన్. ఇప్పుడు క్యాండిల్స్ బిహేవియర్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ క్యాండిల్ న్యూట్రల్ క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ రెడ్ ఇన్సైడ్ క్యాండిల్, థర్డ్ గ్రావిస్టన్ డోజీ సపోర్ట్ వద్ద రివర్సల్ సైన్. నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ హైని క్రాస్ చేసి హోల్డ్ అయ్యింది. ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. ట్రేడ్ నెంబర్ 1, కాల్ ట్రేడ్ ఎంట్రీ, ఇమీడియట్ టార్గెట్, రీసెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జిట్. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, ఓపెనింగ్ క్యాండిల్ హై ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్, ఓపెనింగ్ క్యాండిల్ లో సపోర్ట్. మార్కెట్ చాలాసార్లు ఈ లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 2, ఓపెనింగ్ క్యాండిల్ హై ప్లస్ సపోర్ట్ వద్ద పుల్ బ్యాక్ సిగ్నల్, గ్రావిస్టన్ డోజీ, హ్యామర్ ఫార్మేషన్. అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను, కానీ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చినా ప్రీవియస్ క్యాండిల్ హైని క్రాస్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిల్ రెడ్, ఇక్కడ నాకు క్లియర్ అయింది కాంప్లెక్స్ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉందని. రిస్క్ అవాయిడ్ చేయడానికి స్మాల్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయ్యాను. మార్కెట్ కండిషన్స్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ చాలా స్లోగా ఉంది. ప్రైస్ ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ ఫామ్ అవుతుంది. ఇన్సైడ్ క్యాండిల్ అంటే నో స్టెబిలిటీ,
ప్రైస్ ఒకే రేంజ్లో తిరుగుతుంటుంది, ట్రేడర్స్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. నెక్స్ట్ క్యాండిల్ ఏ సైడ్ క్రాస్ చేసి హోల్డ్ అయితే అదే రియల్ డైరెక్షన్. కానీ బిగ్ క్యాండిల్ ఫార్మేషన్తో ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ వీక్ సిగ్నల్గా మారుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన ట్రేడ్స్ చూడగానే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎంత చిన్న ట్రేడ్స్ ఎందుకు, వెంటనే ఎగ్జిట్ ఎందుకు? ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. ఇలాంటి మార్కెట్లో పెద్ద మూవ్స్ ఉండవు, కానీ చిన్న ట్రాప్స్ చాలా ఉంటాయి. ట్రేడ్ నెంబర్ 3. ఇప్పుడు గమనించండి, ప్రైస్ ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ చేసింది. బాడీ ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ విగ్ని క్రాస్ చేయలేదు, అంటే సెల్లర్స్ స్ట్రాంగ్ కాదు. డ్రాగన్ డోజీ ప్లస్ రెడ్ క్యాండిల్ బాడీ లోపల ఉండటం రివర్సల్ సిగ్నల్. సో నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో ట్రేడ్ నెంబర్ 3 అప్ సైడ్ తీసుకున్నాను. రీసెంట్ రెసిస్టెన్స్ వద్ద షూటింగ్ స్టార్ ఫార్మేషన్తో ఎగ్జిట్ అయ్యాను. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనం ఇన్స్టిట్యూట్స్ కంటే స్మార్ట్ కాదు, ప్రో ట్రేడర్స్ కంటే ఫాస్ట్ కాదు, కానీ వాళ్ళు చూసే డైరెక్షన్లో, వాళ్ళు అవాయిడ్ చేసే చోట మనం కూడా అలాగే ఉండాలి, ఆపోజిట్గా వెళ్ళకూడదు. ట్రేడ్ నెంబర్ 4. ఇక్కడ నేను సెల్ ఎందుకు చేశానంటే, 1 కాదు 2 కాదు 4 సిగ్నల్స్ కలిసాయి. రేంజ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, 2 షూటింగ్ స్టార్స్, డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్. ఇన్ని కలిసి వస్తే ప్రాబబిలిటీ పెరుగుతుంది, అందుకే సెల్. ఎగ్జిట్ సపోర్ట్ దగ్గర ఇండిసిషన్ క్యాండిల్ వచ్చింది, అంటే సెల్లర్స్ వీక్ అవుతున్నారు. సో వెంటనే ఎగ్జిట్ అయిపోయాను. ట్రేడ్ నెంబర్ 5. ప్రైస్ రీసెంట్ లో క్రాస్ చేసి వచ్చింది, అంటే సపోర్ట్ నుంచి రీటెస్ట్ ప్రాబబిలిటీ ఉంటుంది. అక్కడ సపోర్ట్, ట్రెండ్ లైన్, ఇండిసిషన్ క్యాండిల్, అందుకే కాల్ తీసుకున్నాను. రెసిస్టెన్స్ దగ్గర గ్రీడ్ లేకుండా ఎగ్జిట్ అయిపోయాను. ఫ్రెండ్స్, నాకు చార్ట్లో కనిపించేది ప్రాబబిలిటీ మాత్రమే. ట్రేడ్ రన్ అవుతే సరే, ఫెయిల్ అవ్వబోతుంది అన్న హింట్ వచ్చిందంటే సెకండ్ కూడా వెయిట్ చేయను, ఇమ్మీడియట్లీ ఎగ్జిట్. ట్రేడ్ నెంబర్ 6. ప్రైస్ ట్రెండ్ లైన్ని టచ్ చేసి సపోర్ట్ క్యాండిల్ లోపలే బాడీ హోల్డ్ అయింది, ప్లస్ సైడ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా ఉంది. మూవ్ కాంప్లెక్స్ పుల్ బ్యాక్ వచ్చింది. సో సపోర్ట్ వద్ద ఇమ్మీడియట్లీ ట్రేడ్ అప్ సైడ్ తీసుకున్నాను. నా ఫేవరెట్ సెటప్, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ రెసిస్టెన్స్ దగ్గర షూటింగ్ స్టార్ వచ్చింది, అంటే మార్కెట్ నో అంటుంది. మార్కెట్ నో అన్నాక మన ఈగో ఎస్ అనకూడదు కదా, సో ఎగ్జిట్. సైడ్ వేస్ మార్కెట్లో బిగ్ టార్గెట్స్ పనిచేయవు, పేషెన్స్ టెస్ట్ అవుతుంది, ట్రాప్స్ ఎక్కువ ఉంటాయి, అందుకే సపోర్ట్ వద్ద బై, రెసిస్టెన్స్ వద్ద సెల్, మిడిల్లో ట్రేడ్ లేదు. ఫ్రెండ్స్, ట్రేడింగ్లో హీరో అవ్వకూడదు, సర్వైవ్ అవ్వడం ముఖ్యం. రూల్ క్లియర్ అయితే ట్రేడ్, రూల్ బ్రేక్ అయితే ఎగ్జిట్, బాగులేకపోతే బ్రేక్, అంతే. ఇదే ప్రో ట్రేడర్స్ తొలక థింకింగ్. ట్రేడ్ నెంబర్ 7. రీసెంట్ సపోర్ట్ వద్దకు ప్రైస్ వచ్చింది, అక్కడ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. హ్యామర్ అంటే ఏమిటి? సెల్లర్స్ రిజెక్ట్ అయ్యారు, బయ్యర్స్ ప్రెజెన్స్ చూపించారు. వెంటనే నేను కాల్ ట్రేడ్ తీసుకున్నాను. కానీ ఫ్రెండ్స్, అప్ సైడ్ చూస్తే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, హారిజంటల్ రెసిస్టెన్స్, సైడ్ వేస్లో గ్రీడీ అయ్యే ఛాన్స్ లేదు, అందుకే స్మాల్ ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయిపోయాను. ట్రేడ్ నెంబర్ 8. ఇప్పుడు ప్రైస్ మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ ఫామ్ అయింది. డౌన్లో ట్రెండ్ లైన్ ఉంది, అప్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది. ఇన్సైడ్ క్యాండిల్ అంటే మార్కెట్ బ్రీతింగ్ ట్రాప్ సెటప్. క్రాస్ అయిన వెంటనే రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ బ్రేక్ సిగ్నల్తో పుట్ ట్రేడ్ తీసుకున్నాను.
సపోర్ట్ దగ్గర ప్రైస్ టచ్ అయిన వెంటనే ఏ హెజిటేషన్ లేకుండా ఎగ్జిట్ అయిపోయాను. ట్రేడ్ నెంబర్ 9. మళ్ళీ ప్రైస్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఈసారి సిగ్నల్స్ బలంగా ఉన్నాయి. ఇన్వర్టర్ హ్యామర్, గ్రావిస్టన్ డోజీ, క్లియర్ సపోర్ట్. కాల్ ట్రేడ్ తీసుకున్నాను. హెచ్టిఎఫ్ రెసిస్టెన్స్ వరకు ప్రైస్ ఎక్కడ రివర్సల్ సిగ్నల్ ఇవ్వకుండా మూవ్ అయ్యింది. హెచ్టిఎఫ్ 30 మినిట్స్ చార్ట్ రెసిస్టెన్స్ వద్ద ఎగ్జిట్ అయ్యాను. ఫ్రెండ్స్, హై క్రాస్ అయిన వెంటనే మన ఫోకస్ 100% ఉండాలి. ప్రైస్ రీటెస్ట్కి రావాలంటే రీజన్ కావాలి కదా. ఆ రీజన్ 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్ చార్ట్లలో క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. స్కాల్పింగ్ అంటే ట్రేడ్ తీసుకొని కూర్చోవడం కాదు. ఇది ఒక యుద్ధం. ఒక క్షణం కేర్లెస్ అయితే కొన్ని క్యాండిల్స్లోనే నష్టం. ట్రేడ్ నెంబర్ 10. హెచ్టిఎఫ్ రెసిస్టెన్స్ వద్ద ఎన్గల్ఫింగ్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లోనే షార్ట్ సెల్. సపోర్టు విక్ టచ్ అయిన వెంటనే ప్రాఫిట్ బుక్. నో గ్రేడ్, ఓన్లీ డిసిప్లైన్. కాంప్లెక్స్ పుల్ బ్యాక్ తర్వాత ప్రైస్ సపోర్ట్ టెస్ట్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ సపోర్ట్ వద్ద ట్రేడ్ నెంబర్ 11 కాల్ ట్రేడ్ తీసుకున్నాను. కానీ రీసెంట్ రెసిస్టెన్స్ దగ్గర విక్ ఇన్సైడ్ బాడీ, 2 ఇండిసిషన్ క్యాండిల్స్, ట్రెండ్ లైన్ ప్లస్ రెసిస్టెన్స్. ఇది వార్నింగ్తో ఎగ్జిట్ అయ్యి రివర్సల్, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ సిగ్నల్స్తో ఇమ్మీడియట్ పుట్టు తీసుకున్నాను. సపోర్ట్ టచ్ అయిన వెంటనే ఎగ్జిట్. సెషన్ కంప్లీట్ అవ్వబోతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ 50లో రూల్ బేస్డ్ ప్రాబబిలిటీ ట్రేడ్స్. మరో వీడియోలో మరో చార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.